ఒక్కసారి ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి. యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటి వాడి ఒక అబద్ధం ఆడాడు. టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో పోయారు. ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరు కలిసి ఇలా పార్టీ చేసుకుంటూ హ్యాపీగా రాజ్యం వెళ్ళేవారేమో. భారతంలో కర్ణుల్లాగా అన్ని ఇచ్చేసి అనాథల్లా పోతారు. పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఇంకో రాజ్యం, ఆ రాజ్యం పేరు పాంచాల దేశం. కౌరవుల గూఢచారులు కొందరు పాండవులను గుర్తించారు. పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు. అప్పుడు నకులుడు ఒక ఉపాయం చెప్పాడు. అలా నిశ్శబ్దంగా చంపడాన్ని నకుల ధర్మం అంటాడు. వింటానికి విల్లింగ్ ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. భీముడు అర్జునుడు ఒట్టి చేతులతో 100 మంది చెప్పగలరు. వాళ్ళ 5గురికి కలిపి ఒక్క ద్రౌపది. కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా? కానీ ఆయనకి 8 మంది. తెలిసిన ఒక ఎగ్జాంపుల్ వాడేసాను రా. ఎంతకంటే పురాణాల గురించి నాకు తెలియదు. జస్ట్ వేళ్ళ ఒక మాట వింటూ ఉంటాం మనం. ఇప్పుడు అంటూ ఉంటారు చాలా మంది, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని. గారెలే ఎందుకు అన్నారు నాకు పట్టుదల. ఇక పిండి వంటలు లేవా? తెలుగువాడికి గారెలు ఇష్టం, గారెలు బాగుంటాయి, అది సమాధానం కాదు. గారెలు ఎందుకన్నారు? బొబ్బట్లు ఉన్నాయి, పులిహోర ఉంది, మిరపకాయ బజ్జీ ఉంది, దమ్ముంటే చాలా ఉన్నాయి కదా. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఇది నా చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పేవాళ్ళు చెబుతుంటే నాకు సందేహంగా ఉండదు. గారెలతోనే ఎందుకు పోల్చారు? తెలుగు వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చాక పనికిమాలిన వాళ్ళు అయ్యారు, కానీ ఇదివరకు చాలా తెలివితేటలు ఉండేవి. మొత్తం 4 వేదాలు తెలుగువాడి ముందు అరుగు మీద కూర్చుని వినిపిస్తే 4 వేదాల సారాన్ని ఒక్క మాటలో చెప్పేస్తాడు తెలుగువాడు. తెలుగువాడు అంటే అంత గొప్పవాడు, అంత వాడి ఒక్క మాటలో చెప్పేస్తాడు. ఒక మాట వింటూ మాట చెప్తున్నాను మీకు. తెల్లవారుతోందంటే భయం పట్టుకుంటుంది. అమ్మ బాబోయ్ అంత పూజ చెయ్యాలి, టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది. అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ, వైదికంగా పరిపూర్ణత్వం ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకో. మాట చెప్తున్నాను మీకు. తెల్లవారు అండి మీకు మనం ఏదో తపస్సు, పుణ్యం, దానం, కార్తీక మాసంలో చేస్తే మహాదానం, దీపదానం చేస్తే మహాపుణ్యం, ఇంకేదో చేస్తే పుణ్యం, నదీ స్నానం చేస్తే పుణ్యం, ఈ మహిమలు బాగా వింటూ ఉంటాం కార్తీక మాసం అంతా. చేయవలసిన దానం మాత్రం చేయండి. ఒక పేదవాడి ఆకలిని తీర్చడం అనేది 1,000,000 దీపాలు పెట్టిన దాంతో సమానం అండి. నేను శాస్త్రాలు చదివి చెబుతున్నా, దయచేసి నమ్మండి. మనం ఏదో తపస్సు, పుణ్యం, దానం, కార్తీక మాసంలో చేస్తే మహాదానం, దీపదానం చేస్తే మహాపుణ్యం, ఇంకేదో చేస్తే పుణ్యం, నదీ స్నానం చేస్తే పుణ్యం, ఈ మహిమలు బాగా వింటూ ఉంటాం కార్తీక మాసం అంతా. చేయవలసిన దానం మాత్రం చేయండి. ఒక పేదవాడి ఆకలిని తీర్చడం అనేది 1,000,000 దీపాలు పెట్టిన దాంతో సమానం అండి. నేను శాస్త్రాలు చదివి చెబుతున్నా, దయచేసి నమ్మండి. మనం ఏదో తపస్సు, పుణ్యం. ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు. కళ్యాణి అంటే సమస్త శుభములనిస్తుంది తులసి చెట్టు. అలాగే సమస్త భద్రములనిస్తుంది తులసి చెట్టు. అందుకే ఇప్పటికీ ప్రాణోత్క్రమణం అయిపోతోంది. ఆ తులసి గురించి చెప్తూ నీ నడకలు శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివత